నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ ఆరా రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ ప్రెడిక్షన్స్ మనకి అక్టోబర్ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే ఎలాంటి స్పిరిచువల్ మొడాలిటీస్ నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే క్లాసెస్ కి సంబంధించిన డౌట్స్ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ కార్వింగ్స్ కానివ్వండి, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా సేమ్ నెంబర్ మీద మీరు సంప్రదించవచ్చు. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి ఇక్కడ ఫినాన్షియల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. అంటే మేబీ ఈ టైంలో మీరు ఏదైనా అవసరానికి దాచుకున్న డబ్బులు అన్నెసెసరీగా మీకు అనుకోకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి మెడికల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, లేకపోతే ట్రీట్మెంట్స్కి సంబంధించి, అంటే మీ బరువు కంటే మీకన్నా కూడా మీరున్న సిచ్యువేషన్స్కి మించి హాస్పిటల్లో, అంటే మీరున్న ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కంటే మించి హాస్పిటల్ బిల్ ఎక్కువ రావడం వల్ల, లేకపోతే తరచుగా ఒక 2 months 3 months నుంచి తరచుగా జబ్బు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ ట్రామాని అనుభవిస్తూ ఉంటారు. అంటే హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోకపోవడం వల్లనే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి కదా. హెల్త్ బాగుంటే ఇక్కడ ఖర్చు పెట్టే డబ్బు అంతా కూడా చెప్పాలంటే ఒక విధంగా సేవింగ్సే కదా అని చెప్పేసి ఖర్చు పెడుతున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి స్ట్రెస్ తీసుకుంటారు. అండ్ ఇన్ టైంలో కూడా కొన్ని పేమెంట్స్ చేయలేక కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ మోకాలికి కానివ్వండి, ఏవైతే మనకి ఇంపార్టెంట్ బాడీ పార్ట్స్ ఉంటాయి, లెగ్స్ కానివ్వండి, బ్యాక్ బోన్ కానివ్వండి, ఇలా మెయిన్ పార్ట్స్కి దెబ్బలు తాకే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు సిక్ అయ్యి ఉండడం వల్ల కూడా మీరు ఎక్కడైతే మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీ ప్రెజెన్స్ ఉందో అక్కడ మీరు మీ ప్రెజెన్స్ ఇవ్వలేకపోవడం వల్ల, మీరు ఉండలేకపోవడం వల్ల కూడా కొన్ని ఫినాన్షియల్ లాసెస్ అనేవి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా మీ మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీ ఫినాన్షియల్ గ్రోత్ చూసి, మీ రిలేషన్షిప్ విత్ వైఫ్ లేదా హస్బెండ్నో చూసి, లేకపోతే మీరు కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, మీరు హ్యాపీగా ఉన్నా, మీరు మంచి బట్టలు వేసుకున్నా, ఎంతసేపు మీ మీద పడి ఏడ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇంటెన్షనల్గానే మీ మీద కొన్ని నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దయచేసి అలాంటి వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. తరచూ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం కానివ్వండి, నిత్యం ఇంట్లో దీపారాధన చేయడం కానివ్వండి, బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా కాళ్ళు కడుక్కొని మీకు కూడా సాంబ్రాణి ధూపం సెల్ఫ్గా కూడా వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చేయడం వల్ల ఎవరి నెగిటివిటీ అయినా మీకు ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటే కనుక ఇవి ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి. కుదిరినప్పుడు నరసింహస్వామి టెంపుల్కి కానివ్వండి, లేకపోతే శివుడికి సంబంధించిన మంత్రాలు పఠించడం కానివ్వండి చేస్తూ ఉండండి. నెగిటివిటీ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. అలాగే ప్రతి విషయంలోని కొన్నిసార్లు మీ కుటుంబ సభ్యులే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, మరీ ముఖ్యంగా వర్క్ స్పేస్లో మిమ్మల్ని డౌన్ చేయాలి, మీతో ఎప్పుడు గొడవ పడినా, మీతో ఏం డిస్కషన్ వచ్చినా వాళ్ళదే పై చేయి ఉండాలి, మిమ్మల్ని తగ్గించాలి, మిమ్మల్ని డౌన్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. అంటే మీకేం తెలియదు, మీకేం రాదు అన్నట్టుగా. దానివల్ల కూడా అంటే ఇంటెన్షనల్గానే మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దయచేసి అది గమనించి స్మార్ట్గా రిప్లై ఇవ్వండి. గొడవ పడాల్సిన అవసరమే లేదు. రిలేషన్షిప్లో కూడా కొన్ని ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్లే కావచ్చు, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల కావచ్చు, ఆ ర్యాపో మిస్ అవ్వడమో, ఆ లవ్ బాండింగ్ అనేది తగ్గిపోవడం వల్ల కావచ్చు, లేదా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల అయినా కావచ్చు. అంటే మీరు మీ లైఫ్ పార్ట్నర్ కంటే కూడా వేరే పర్సన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల, మీతో రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తి కంటే కూడా వేరే వ్యక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇలాంటి వాటి వల్ల ఈ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోయే ఛాన్సెస్ కూడా హైలీ కనిపిస్తున్నాయి. హెల్త్ పరంగా మీరు బోన్స్తో పాటుగా హార్ట్ హెల్త్ కూడా గుర్తుపెట్టుకోండి. హార్ట్కి సంబంధించి కూడా ఏదైనా టెస్ట్ చేయించుకుంటే కూడా మంచిది, బట్ డాక్టర్ని అయితే సంప్రదించండి. ప్రెగ్నెన్సీకి సంబంధించి చూసుకుంటే కనుక రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ వలన ఇప్పుడు ఆ డెసిషన్ తీసుకోవాలా వద్దా, ఇన్ కేస్ మీకు కన్ఫర్మ్ అయినా సరే ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయలేకపోతారు. అంటే ఇప్పుడు ఈ వ్యక్తితో నాకు గొడవలు జరుగుతున్నాయి, ఇది రైట్ టైమా కాదా అనే విషయంలో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. విమెన్ ఎంటర్ప్రెనర్స్కి మాత్రం బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు. బిజినెస్లో కావచ్చు లేదా జాబ్లో కావచ్చు కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు. కాకపోతే ఖర్చులు అనేవి అదిగా పెట్టుకోండి. థ్యాంక్ యూ.